ఇక బల్దియా కమిషనర్ మార్పుపై మరిన్ని అప్డేట్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, డీటెయిల్స్ ఏంటి? గత 20 రోజుల నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రోస్ ఆయన లాంగ్ లీవ్ కి వెళ్లారు. ఆయన లాంగ్ లీవ్ కి వెళ్లిన క్రమంలో అమరాపాలి ఐఏఎస్ అధికారి అమరాపాలికి జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆమె ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత చాలా వరకు చర్చలు అంటే రూమర్స్ క్రియేట్ అయ్యాయి. మళ్ళా రొనాల్డ్ రోస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఈమెనే అమరాపాలినే కంటిన్యూగా జీహెచ్ఎంసీ కమిషనర్ గా కంటిన్యూ అవ్వచ్చు అనేటువంటి రూమర్స్ ఉండే, అవి నిజమయ్యాయి అని చెప్పుకోవచ్చు. కొద్దిసేపు క్రితమే వచ్చినటువంటి ఆర్డర్ లో కమిషనర్ అమరాపాలిని ఫుల్ అడిషనల్ ఛార్జ్ అమరాపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ గా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చింది. మరోవైపు ఎల్బీనగర్ జోన్ కి సంబంధించిన జోనల్ కమిషనర్ పంకజ పైన చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆమెని తప్పించి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ గా ఉన్నటువంటి హేమంత్ కేశవ్ పాటిల్ ఆయన సికింద్రాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేశారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో. సో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్ కి బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ని కూడా అక్కడ నుంచి తప్పించారు. ఆమెకి 2 బాధ్యతలు నిర్వహిస్తున్నాం ఇన్ని రోజుల నుంచి. అడిషనల్ కమిషనర్ ఐటీతో పాటు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా స్నేహ శబరీష్ ఉండే. ఇప్పుడు స్నేహ శబరీష్ ని షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా తొలగిస్తూ కేవలం ఐటీ అడిషనల్ కమిషనర్ గా ఆమెని కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఇన్ని రోజుల నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉండే. సో ఆ పోస్ట్ కి వేరే అధికారిని ప్రస్తుతం నియమించినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు కూకట్పల్లి కూడా ఇన్ని రోజులు ఖాళీగా ఉండే, అంటే రీసెంట్ గా అభిలాష అనే ఆఫీసర్ ని నిర్మల్ కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎవరు వస్తారు అని భావించారు. ఇప్పుడు అపూర్వ చౌహాన్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ జోగులాంబ గద్వాల్ నుంచి ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా ఆమెకి బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు జీహెచ్ఎంసీలో అత్యంత కీలకమైనటువంటి శాఖ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దానికి అధిపతిగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డిని టూరిజం ఎండీగా ట్రాన్స్ఫర్ చేసి ఆయన ప్లేస్ లో ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ కి పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. చాలా కీలకమైనటువంటి విభాగం అని చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీలో విజిలెన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ. ఇప్పుడు వర్షాకాలం ఉంది, ఎక్కడ వర్షం వచ్చినా కానీ ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన టీంలు గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లో పనిచేయాల్సి ఉంటుంది, రెగ్యులర్ గా వాళ్ళని అలర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ పదవికి వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జ్ ఈవీడీఎం డైరెక్టర్ గా రంగనాథ్ ఉండబోతున్నారు. సో ఇట్లా కొన్ని మార్పులు జరిగాయి. మరోవైపు షేర్లింగంపల్లి నుంచి తొలగించినటువంటి పంకజాకి పోస్టింగ్ ఏమి ఇవ్వలేదు. అండ్ అడిషనల్ కమిషనర్ శానిటేషన్ గా ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డికి షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చారు. ఆయన శానిటేషన్ లో సరిగ్గా పని చేయడం లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ఉపేందర్ రెడ్డి పైన చాలా సీరియస్ గా అయ్యారు. మీరు శానిటేషన్ లో విఫలమయ్యారు, సరిగా పని చేయట్లేదు అనేటువంటి రిమార్క్స్ ఆయన మీద డైరెక్ట్ గా చేశారు. సో ఆయన ఇప్పుడు శానిటేషన్ అడిషనల్ కమిషనర్ నుంచి నేరుగా షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు. అది ఎట్లా జరిగింది అనేటువంటి కొంత చర్చ అయితే జీహెచ్ఎంసీలో జరుగుతా ఉంది. సో చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ట్రాన్స్ఫర్లు జరుగుతాయని భావించిన వాళ్ళందరికీ కూడా ఓ క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మొత్తము 3 జోనల్ కమిషనర్ల మార్పు జరిగింది. ఒకటి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్ ఉన్నారు. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్ కి ఇచ్చారు. ఐటీ అడిషనల్ కమిషనర్ గా స్నేహ శబరీష్ కొనసాగుతున్నారు. అతి ఎక్కువ అంటే చర్చలో ఉన్నటువంటి అంశం జీహెచ్ఎంసీ కమిషనర్ అంశం. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఇవాళ ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రిన్సిపల్ సెక్రటరీతో మీటింగ్ ఉంది. కంటోన్మెంట్ కి సంబంధించి హైదరాబాద్ లో విలీనం జీహెచ్ఎంసీలో విలీనం కి సంబంధించిన మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ కి సంబంధించి ఆయన హాజరు కావాల్సి ఉంది. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఇవాళ మరో 2 గంటల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమరాపాలి బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. లిస్ట్ లో పూర్తి స్థాయిలో ఒకసారి చెక్ చేసినటువంటి తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో జనంతో నేరుగా కాంటాక్ట్ అయ్యి జనం సమస్యలు నేరుగా విని వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి కమిషనర్ది కానీ, అడిషనల్ కమిషనర్ది కానీ, జోనల్ కమిషనర్ది కానీ అట్లాంటి కీలకమైనటువంటి పోస్టుల్లో ఇవాళ మార్పులు జరిగాయి. అమరాపాలి ఆధ్వర్యంలో ఇన్ని రోజులు జీహెచ్ఎంసీ నడిచింది. సో ఇప్పుడు ఇవాళ నుంచి కూడా అమరాపాలి కమిషనర్ గా ఉండి
ఇతర అందరి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇన్ని రోజుల నుంచి మనము ఒక చర్చ జరిగింది. ఆ ఇన్ఛార్జ్ కమిషనర్ గా అమరాపాలికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత మేబీ ఆమెనే కంటిన్యూ అవుతుండొచ్చు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేందుకే ఆమెకి ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చి ఉండొచ్చు అని ఒక చర్చ జరిగింది. ఆ చర్చ కాస్త ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ తో నివృత్తి అయింది. అంటే మొత్తం క్లారిటీ వచ్చింది. అమరపాలి ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ గా కొనసాగబోతున్నారు. మరో 2 గంటల్లో మళ్ళీ తిరిగి వచ్చి బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఇది ఓవరాల్ గా జిహెచ్ఎంసీకి సంబంధించిన ట్రాన్స్ఫర్ల పైన పూర్తి అప్డేట్.